బాగున్నావా? బాగా అంటే అది నీ వల్లనే ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తానా, హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ధైర్యం చెప్పి నాతోటి ఇంటర్వ్యూ చేసి 10 మందికి నన్ను పరిచయం చేసి 10 అవకాశాలు మీ వల్ల నాకు కల్పించి హైదరాబాద్లో ఇప్పుడు సంతోషంగా ఫ్యామిలీతో ఉండడానికి మొట్టమొదటి కారణం మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా మిస్సెస్ పేరు అనిత అండి. నేను ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. ఫస్ట్ టైం ఇది ఏ రైటర్కి వచ్చిన ఆలోచన ఇంతవరకు ఎవరు చేయలేదు, అట్లా ఏ సింగర్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో 500 రూపీస్ తీసుకొని నేను బ్రతకడానికి కావచ్చు, నా పిల్లల కోసం అంటే నా ఫ్యామిలీని పోషించుకోవడానికి కావచ్చు, తన కోసం చేసిన పాట. నా మీదనే బొట్టు పెట్టుకున్నా ఏనాడు నిన్నే వీడనని, నా సిన్ని గుండెతో చెప్పుకున్నా నా సిరి మళ్ళీ విను అని. నేను ఎంత పెద్ద డ్రింకర్ను తెలుసా. మస్తు ఈ బాధలు తట్టుకోలేక భరించలేక మస్తు తాగుడికి అలవాటై, లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేటోడిని. నన్ను కూర్చుని పెడతారు, అప్పటి మందం ఛాయ్ తాగిస్తారు, బో పెడతారు, పంపిస్తారు. అంతవరకే నా జీవితం నడుతుంది, అట్నే నడుతుంది. ఇక పెళ్ళి చేసుకున్నా మంచిగా ఉండే టైంలో పిల్లలు పుట్టిళ్ళు, ఇద్దరు మొగ పోరగాలని ఎగిరెగిరి పడ్డాని. నేను నా పిల్లలకు మాటలు రాకపోవడేంది, నేను సింగర్ని, నాకు దేవుడు ఇంత మంచి చక్కటి గొంతునిచ్చి వాళ్ళకి అట్లా అన్యాయం చేసేది. ఇప్పుడు మీకు డిఫరెంట్ ఇద్దరు సన్స్ అట్లే ఉన్నారు కదా, ఇద్దరు కుమారులు. ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి, బాగున్నారా? చిన్న అబ్బాయికి సర్జరీ చేయించిన, ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది అమ్మ అత్త పాప. కానీ పెద్ద అబ్బాయిదే డాక్టర్లను అడిగితే ఎవరన్నా ఫ్రీగా డోనర్ దొరికితే నేను ఈ పాన్ షాప్ పెట్టుకుంటానంటే నాకు రోజుకి 500 మిగిలినా కానీ నా పిల్లలను మంచిగా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. వరంగల్లో ఉన్నప్పుడు బాగుండేనా పాన్ డబ్బాలో, హైదరాబాద్కి వచ్చినాక బాగుందా మీ లైఫ్? ఇక్కడికి వచ్చిన తర్వాత రాదనుకున్న లైఫ్ తిరిగి వచ్చింది. ఫస్ట్ అప్పులు ఉండదు మనిషికి. నా కారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నా కోసం 4 లక్షలు అప్పు వేస్తే 4 లక్షలు అప్పు తీర్పింది 2 సంవత్సరాలుగా. అంటే నీకు బాగానే డబ్బులు పడ్డాయి, బాగానే లబ్ధి చెందినవు అని చెప్పేసి విన్నా, నిజమేనా? నేను మాత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పే రకం కాదు. దేవుడు సాక్షి చెప్తారా, నాకు నిప్పుకోడి అని చెప్పేసి ఒక మూవీకి రాసిందన్న. నా కంటి పాప నన్నే కసిరే కోపమంటూ వెలివేస్తుందే,